షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. ఈ రోజు మధురిమలి కార్యక్రమంలో నేను మీకు ఒక చక్కటి రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. అది అటు స్నాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఒక స్వీట్ ఐటమ్ లా కూడా తీసుకోవచ్చు అండి. సో ఆ రెసిపీ పేరే షుగర్ ఫ్రీ ప్యాన్ కేక్. మరి షుగర్ ఫ్రీ ప్యాన్ కేక్ తయారీ విధానం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్ తీసుకుందాము. అలాగే కొంచెం గోధుమ పిండి, ఓట్స్, ఇలాచీ పౌడర్, కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ పౌడర్ ని తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనకి షుగర్ కి పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ అండి. సో మనం దీన్ని ఒక 3 స్పూన్స్ దాకా తీసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదా. ఒకవేళ మనకి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ రావట్లేదు అనుకుంటే కొంచెం నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక స్పూన్ కండెన్స్డ్ మిల్క్ ని యాడ్ చేసుకుందాం. మనకి జనరల్ గా దోశ పిండి ఎలా ఉంటుందో తెలుసు కదండి. దాని టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి లైట్ గా పాలు యాడ్ చేసుకుందాం. సో మిక్సీ ఆఫ్ చేసేసుకుందాము. మనకి బ్యాటర్ కూడా చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. సో దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఈ పిండి అంతా కూడా మనకి ఒక దోశ పిండి లాగా ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి. సో పిండి కూడా రెడీ అయిపోయింది. దీన్ని తర్వాత చక్కగా బీట్ చేసుకుందాము. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. సో ప్యాన్ హీట్ ఎక్కేలోపు ఈ బ్యాటర్ని ఇంకొంచెం బాగా కలుపుకుందామండి. అయితే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం దోశ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి దోశలు చపాతీలు మనం కాల్చుకోవాలంటే కనుక కొంచెం ప్యాన్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక తొందరగా వచ్చేస్తాయండి. సో కొంచెం టైం తీసుకుందాం. ప్యాన్ కూడా వేడెక్కిపోయింది కాబట్టి దీన్ని చక్కగా చిన్న చిన్న దోశల్లాగా వేసుకుందాం. సో మనం దోశలాగా వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఘీ వేసుకుందాం.
యాక్చువల్గా మనం నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాల్సిన అవసరం కూడా పడదండి. కాకపోతే ఇది ఒక స్వీట్ డిష్ లాగా మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా అట్లా గీ యాడ్ చేసుకొని తీసే. సో చక్కగా రెండో పక్క కూడా చేంజ్ చేసిన తర్వాత లైట్గా గీ యాడ్ చేసుకుందాము. సో చూసారు కదండి, దోశ అనగానే మనకి పల్చగా పేపర్ రోస్లా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటేనే ఆ ప్యాన్ కేక్ లాగా బాగా వస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో తీసుకుందాము. అలాగే ఇలా కొంచెం మందంగా వేసుకుంటేనే ఇది చాలా బాగుంటుందండి. సో ఎనీవేస్ ఇది మనకి ఒక స్వీట్ డిష్లో తీసుకుంటున్నాం కాబట్టి దీనిలోకి మనం స్పెషల్గా ఒక చట్నీ చేసుకోవాలి అనాల్సిన అవసరం కూడా లేదు. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి పలుకులు పలుకులుగా తెలుస్తూ ఉంటాయి పై నుంచి వేసుకున్నాం కాబట్టి. ఒకవేళ అట్లా కాకుండా ఇంకా పల్చగా కావాలి అనుకునే వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ ని కూడా చక్కగా ముందరే మిక్సీ చేసుకునే టైంలోనే వేసేసుకుంటే కనుక అవి కూడా మనకి నోటికి తగలకుండా నార్మల్ గా మనకి దోశ ఎలా అయితే పేపర్ రోస్ లా వస్తుందో అలా కూడా తీసుకోవచ్చు. చూసారు కదండి, చక్కగా ఎర్రగా కాలుతూ ఆ గోల్డెన్ షేడ్ అండ్ బ్రౌన్ షేడ్ చాలా బాగా మనకి తెలుస్తుంది. సో దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఇదే విధంగా ఇంకో దోశ రెడీ చేసుకుందాం. షుగర్ ఫ్రీ న్యాచురా మధురిమలు. సో ఇందులో ఆయిల్ అనేది మనం అసలు యూజ్ చేయట్లేదండి, కేవలం కొంచెం మనం నెయ్యి యూజ్ చేస్తున్నాము. ఒకవేళ అది కూడా అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక టోటల్గా అవాయిడ్ చేయొచ్చు. అంటే స్వీట్ ఐటమ్ కాబట్టి మనం ఆయిల్ ప్లేస్లో నెయ్యి తీసుకుంటే కనుక ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటున్నాము. అలాగే షుగర్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు టోటల్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ షుగర్ ఫ్రీ న్యాచురా డయట్ షుగర్ తోటి చాలా చక్కటి సబ్స్టిట్యూట్లా ఇది మనకి షుగర్కి పనిచేస్తూ ఉంటుంది. దీనికి కావాలంటే మనం ఈ పౌడర్ని పాలు లేకంటే టీ కాఫీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ ఏ చేసినా కూడా మనం షుగర్ని అవాయిడ్ చేసి దాని ప్లేస్లో షుగర్ ఫ్రీ న్యాచురా డయట్ షుగర్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో మనకి దోశ రెడీ అయిపోయింది. రెండో పక్క కూడా కాలిపోతే షుగర్ ఫ్రీ ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. చక్కగా రెండో పక్క కూడా కొంచెం ఇలాగే గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తే కనుక మనం తీసేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దోశ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం. సో ఈ దోశల్ని మరో సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారు కదండి, షుగర్ ఫ్రీ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. మనం స్వీట్స్ లో అనగానే కొంచెం ఇట్లా సాలిడ్ గా కావాలి అని అనుకుంటే మనం బొబ్బట్లు అట్లాంటివి తీసుకుంటాం కదా. సో అలా కాకుండా రెడీగా మనకి ఇంట్లో ఉండే గోధుమ పిండి అలాగే ఓట్స్ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి వాటితోటి కొంచెం హెల్దీగా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్ గా అయిపోతుంది కాబట్టి డెఫినెట్ గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి. మరి షుగర్ ఫ్రీ ప్యాన్ కేక్ ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. షుగర్ ఫ్రీ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, షుగర్ ఫ్రీ న్యాచురా డైట్ షుగర్, కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. షుగర్ ఫ్రీ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కండెన్స్డ్ మిల్క్, గోధుమ పిండి, ఓట్స్, యాలకుల పొడి,
కొంచెం బేకింగ్ పౌడర్, షుగర్ ఫ్రీ న్యాచురా డైట్ షుగర్ వేసి మిక్సీ పట్టుకొని కొన్ని పాలు పోసి తిరిగి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. పాన్ వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుని పాన్ పై దోసలా వేసుకుని తరువాత ప్లేట్లోకి తీసుకుంటే షుగర్ ఫ్రీ పాన్ కేక్ రెడీ. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ వీక్షించాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచిలో ఫాలో కూడా చేయొచ్చు. ఇదండి ఈనాటి మధురిమలు కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మరో సరికొత్త ఐటెంతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బై.